ఈ వీడియోలో నేనేం చెప్పబోతున్నానంటే, మీడియా క్వెరీ అనే ఒక క్లాస్ గురించి చెప్పబోతున్నాననమాట ఫ్లటర్‌లో. ఇదొచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అనమాట. సో, దీన్ని యూజ్ చేసుకొని మనం మన కరెంట్ అప్లికేషన్ ఏ స్క్రీన్‌లో రన్ అయితుంది. సపోజ్ ఇప్పుడు మొబైల్‌లో రన్ అయితుందండి. సో, మొబైల్‌లో మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ సైజెస్ ఉంటాయి కదా! విడ్త్, హైట్. చిన్న స్క్రీను 5 ఇంచెస్ ఉంటది, 6 ఇంచెస్ ఉంటది. టాబ్లెట్‌లో రన్ అయితుందా? లేకపోతే బ్రౌజర్‌లో రన్ అయితుందా? మ్యాక్‌లో, లైనక్స్. సో, మనకి చాలా డివైజెస్ ఉన్నాయి కదా! ప్రెజెంట్ ఏ డివైస్‌లో రన్ అయితుందో దాని విడ్త్, హైట్ ఇస్తదనమాట. సో, దాన్ని బేస్ చేసుకొని మన స్క్రీన్ అలైన్‌మెంట్ చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇది బాగా ఎక్కడ యూజ్ అయిద్దంటే, మనం ఎప్పుడైతే మన సేమ్ కోడ్ బేస్‌తో మనకి తెలుసు కదా! ఫ్లటర్ సేమ్ కోడ్ బేస్‌తో మనకి ఆండ్రాయిడ్, ఐఓఎస్ అండ్ వెబ్ కోడ్ చేసుకోవచ్చనేది. మనకి వెబ్ కోడ్ చేసుకొని మనకి పెద్ద స్క్రీన్ ఉంటదనమాట. మొబైల్‌కొచ్చేసి చిన్న స్క్రీన్ ఉంటది. సో, అది ఎట్లా ఐడెంటిఫై చేయాలి మన ప్రెజెంట్ రన్ అయ్యేదాన్ని, దాన్ని బేస్ చేసుకొని మన యూఐ అలైన్‌మెంట్ చేసుకొని యూజర్‌కి చూపిస్తామనమాట. అది మొత్తం మనం దీంతోనే చేస్తాం మీడియా క్వెరీ. నెక్స్ట్ ఇంకొకటొస్తది. అదేంటంటే లేఅవుట్ బిల్డర్. ఈ 2 ఇంటర్‌లింక్ లైక్ సిమిలర్‌గా వర్క్ అయితాయి. కానీ మీడియా క్వెరీ పవర్‌ఫుల్ అనమాట. లేఅవుట్ బిల్డర్ కన్నా. నెక్స్ట్ వీడియోలో లేఅవుట్ బిల్డర్ గురించి చెప్తా. ఈ వీడియోలో దీని యూజెస్ వాటన్నిటి గురించి చెప్తా. మీడియా క్వెరీని ఎలా యూజ్ చేయాలి, ఏం చేయాలని. ఆహ్, ఫస్ట్ మనం మీడియా క్వెరీకి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఎలా అంటే, ఇక్కడ మనకి మీడియా క్వెరీ అని టైప్ చేస్తే మీడియా క్వెరీ అని ఆఫ్ అంటే మనకి ఆటోమేటిక్‌గా వస్తదనమాట. దీనికి మనం కాంటెక్స్ట్‌ని పాస్ చేయాలి. ఇక్కడ కాదు. ఇన్‌సైడ్ బిల్డ్ మెథడ్‌లో అనమాట. ఎందుకంటే మనకి ఈ మెథడ్‌కి మనం కాంటెక్స్ట్ పాస్ చేయాలి. సో, అందుకోసం మనం ఇన్‌సైడ్ బిల్డ్ వాడతాం. మీడియా క్వెరీ ఆఫ్. అప్పుడు ఆటోమేటిక్‌గా ఈ క్లాస్‌గా ఒకటి క్రియేట్ అయితదనమాట. ఈ క్లాస్ అనేది ఒక ఇన్‌హెరిటెడ్ విడ్జెట్ అనమాట. ఇది ఏం రిటర్న్ చేస్తదంటే, మనకి మీడియా క్వెరీ డేటా అనే ఒక క్లాస్‌ని రిటర్న్ చేస్తదనమాట. ఈ క్లాస్‌లో మనకుంటాయి. మనకి మీడియా క్వెరీ ఈ డేటాని ప్రొవైడ్ చేస్తదనమాట. ఫస్ట్ వచ్చేసి సైజ్. మన స్క్రీన్ విడ్త్ ఎంత, హైట్ ఎంత అది ప్రొవైడ్ చేస్తది. అండ్ డివైస్ పిక్సెల్ రేషియో ఎంతుందో ప్రొవైడ్ చేస్తది. అండ్ టెక్స్ట్ స్కేల్ ఫ్యాక్టర్ ఎంత పిక్సెల్ ఉందో అయ్యి, ప్లాట్‌ఫార్మ్ బ్రైట్‌నెస్ అండ్ ప్యాడింగ్ అంటే మనకి కొన్ని మొబైల్‌లో పైన, కింద స్పేస్ ఉంటది కదా! సో, అయన్నీ. సో, ఇలా ఇయన్నీ ప్రొవైడ్ చేస్తే ప్రెజెంట్ మనం మెయిన్‌గా యూజ్ చేసేది ఏంటంటే మనకి సైజ్ బాగా యూజ్ అయిద్దనమాట. అండ్ ఓరియంటేషన్. ఈ 2 బాగా యూజ్ అయితాయి. వీటి గురించి చూద్దాం. మీరు కావాలంటే మిగతాయన్నీ కూడా టెస్ట్ చేసుకోండి. ఫస్ట్ మనం సైజ్‌ని ఎలా యూజ్ చేయాలంటే ఇక్కడ మీడియా క్వెరీ ఆఫ్ డాట్ సైజ్ అని మనం సైజ్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి సైజ్ వచ్చిద్దనమాట. ఇది రిటర్న్ చేసేది ఏంటంటే మనకి సైజ్ క్లాస్ రిటర్న్ చేస్తది. ఇక్కడ మనం ఒక సైజ్ క్లాస్ క్రియేట్ చేసుకుంటే సో సైజ్ క్లాస్ అంటే ఇప్పుడు మనకి ప్రజెంట్ ఈ స్క్రీన్ ఎక్కడైతే రన్ అవుతుందో దాన్ని వస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ చేయడానికి మనం కాలం తీసుకుందాం. కాలంలో చేయాలి చిల్డ్రన్ టెక్స్ట్ సో విడ్త్ వచ్చేసి మనం ఇక్కడ మనకి ఏముంది మనం సైజ్ డాట్ height, sorry, size dot width. ఇప్పుడు మన డివైస్ మనం ఇప్పుడు రన్ చేస్తే మన డివైస్ యొక్క హైట్ విడ్త్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మీరు చూసారా మన డివైస్ యొక్క హైట్ విడ్త్ వచ్చేసింది. ఇక్కడ చూసారా మనకి ఈ డివైస్ యొక్క విడ్త్, హైట్ వచ్చేసింది. సపోజ్ అదే నేను ఒక ఓరియంటేషన్ చేంజ్ చేశాను అనుకోండి. ఇక్కడ చూసారా ఓరియంటేషన్ చేంజ్ చేయగానే హైట్ మారిపోతుంది. లైక్ ఇక్కడ విడ్త్ వచ్చేసి 428 ఉంది, హైట్ వచ్చేసి ఇది ఉందన్నమాట. సో అదే మనం విడ్త్ చేంజ్ చేసేస్తే విడ్త్ వచ్చేసి మారుతుంది, హైట్ వచ్చేసి మారుతుంది. ఈ విధంగా మనం తెలుసుకోవచ్చు. అండ్ మన మొబైల్ లైక్ దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు సపోజ్ మనం వెబ్లో రన్ చేసాం అనుకోండి, దాని వస్తాయి అనమాట. అదేవిధంగా మన ఓరియంటేషన్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓరియంటేషన్కి ఏం వస్తుంది అంటే ఇది సైజ్ కదా, మనకు ఒక ఓరియంటేషన్ కావాలి అనుకుంటే ఇక్కడ మీరు జస్ట్ సైజ్ ప్లేస్లో ఓరియంటేషన్ అని పెట్టారనుకోండి. సో ఓరియంటేషన్ అని పెడితే మనకు ఓరియంటేషన్ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది అనమాట. ఓరియంటేషన్ ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం ప్రజెంట్ ఏ ఓరియంటేషన్ ఉందో తెలుసుకోవచ్చు అనమాట. ఇండెక్స్.
సో జీరో ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్తే తెలుస్తుంది మనకి. జీరో అంటే మీకు డాక్యుమెంటేషన్ కావాలంటే ఇక్కడ జస్ట్ ఈ క్లాస్కి వచ్చేసిందంటే మన ఓరియంటేషన్ క్లాస్కి ఇక్కడ మనం డిఫైన్ చేసాం కదా పోర్ట్రైట్ ల్యాండ్స్కేప్ అని. ఇట్లా మనకి ఇట్లా వర్టికల్గా ఉంటే పోర్ట్రైట్ అనమాట, మన హారిజాంటల్గా ఉంటే అదనమాట. ఇక్కడ మనకి వీళ్ళు డిఫైన్ చేసి ఉంచుతారు పోర్ట్రైట్కి ఏ వాల్యూ. లైక్ ఇప్పుడు పోర్ట్రైట్కి ఏమో జీరో అనమాట. అది ఇప్పుడు నేను ఇట్లా నేను డివైస్ చేంజ్ చేశాను అంటే మనకి ల్యాండ్స్కేప్లోకి వచ్చేసిద్ది అనమాట. జీరో అంటే పోర్ట్రైట్, 1 అంటే ల్యాండ్స్కేప్ అనమాట. ఈ విధంగా మన కొన్నిసార్లు మనం ఇలా చెప్పినప్పుడు మన గ్రిడ్ వ్యూలో లైక్ పోర్ట్రేట్లో చూపిస్తున్నప్పుడు 2 చూపిస్తాం సైడ్, ఇక్కడ ఒకటి చూపిస్తాం. అదే మన ల్యాండ్స్కేప్ లైక్ యూజర్ డివైస్ రొటేట్ చేసినప్పుడు మనం ఇక్కడ 4 ఐటమ్స్ చూపిస్తాం అనమాట. సో అదంతా కూడా మనం దీన్ని బేస్ చేసుకొని ఈ మీడియా క్వైరీ అనే ఆబ్జెక్ట్ని బేస్ చేసుకొని ఈ మీడియా క్వైరీని బేస్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇంకా చాలా ఉన్నాయి, మీరు కావాలంటే ఎక్స్ప్లోర్ చేసుకోండి మీడియా క్వైరీ డేటాలో. అండ్ మనకి లైక్ ఫాంట్ సైజ్ ఎంత ఉంది వాటిని కూడా గెట్ చేసుకోవచ్చు అనమాట. ఇదనమాట మీడియా క్వైరీ. ఇంకా మీకు ఏదైనా కావాలంటే కింద కామెంట్ చేయండి, నేను దానికి సపరేట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.